ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడవైన మా ప్రియ యేసు ప్రభు, అనేక స్తోత్రములు. నీ ఆత్మవరముల చేత, నీ ఆత్మనుగుణ్య భాగ్యము చేత పరలోక ఉయ్యాల తొట్టెలో పవలించవలసిన మీరు నరుల హృదయములందు కీర్తి పొందుటకు నరరావతారిగా మా మధ్యకు దిగి వచ్చిన దేవా, నీకు వందనములు. ఏనాడు క్రిస్మస్ పండుగ ఆరంభమని భక్తులు అడిగినప్పుడు విశ్వాసి ఆనందించిన ప్రతి క్షణము, పాపము విడిచిన ప్రతి నిమిషము క్రిస్మస్ పండుగని మా దైవజనుని ద్వారా సెలవిచ్చిన యేసయ్యా, నీ జనన వార్తను వినిన వెంటనే మనస్సున భీతి కలిగిన వారై, మనసానందంబు గలవారై చని శిశువును చూచిన గొల్లల పంక్తిలోనికి రండి, క్రిస్మస్ పంక్తిలోనికి రండి అని సెలవిచ్చిన రాజా, నిన్ను చూచుటకు, నీ పరిశుద్ధ ఆత్మీయతలోనికి ప్రవేశించుటకు, శక్తిమంతుడవైన నీ ఆత్మీయతలో శక్తిగల ఆశీర్వాదములు పరలోక గవిని చాటున నిలిచిన మమ్ములెల్లరినీ దీవించి కృపా, క్షేమము, సమాధానము, పరలోక ప్రభావము నీ ఉయ్యాల తొట్టె యొద్దనే నిలిచియుండి నిన్ను స్తుతించినట్లు నేడు చేయుచున్న ధ్యానము ద్వారా, ఈ క్రిస్మస్ పరిశుద్ధ తొలి ప్రార్థన ద్వారా మీరు కూడా మా హృదయమును తొట్టెలో పవళించి మహిమ చేత మమ్మలను వర్ధిల్లజేసి నీ పరిశుద్ధమైన చిరునవ్వులతో మా గృహములను, మా ఆత్మీయ అంతస్తులను అలంకరించుమని పరలోక ధ్యానదాత అయిన యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువు సదా మనందరకు తోడయుండి తన ఆత్మీయ వరములతో నేడీ దినమున మనలను అలంకరింప చేయునుగాక. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధుడగు దేవుని నామమును తలంచుకుంటూ తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి పరిశుద్ధుడగు ప్రభువుని ఆత్మీయముగా గణపరుస్తూ క్రిస్మస్ కీర్తనలలో తొలి కీర్తన, కీర్తన పుస్తకములో 16వ కీర్తన పాడుకుందాము. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా, మేలుకనేటువంటి కీర్తన పాడుకుందాము. నిన్ను చూడవచ్చినాడు
నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా, మేలుకో మేలుకో నరుడా, మేలుకో. ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై. ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై. మేలుకో పాపము చాలుకో. మేలుకో పాపము చాలుకో. దైవ కోపము నుండి తప్పించు బాలుని. దైవ కోపము నుండి తప్పించు బాలుని. ఏతుకో కరుణా, ఏతుకో ఏతుకో నరుడా, ఏతుకో. తుదకు నీవు మోక్షము చేరి నిత్యముండుటకై. తుదకు నీవు మోక్షము చేరి నిత్యముండుటకై. ఏతుకో బాలుని హత్తుకో. ఏతుకో బాలుని హత్తుకో. నరకంబు తప్పించు నరుడవు దేవా పుత్రుని. నరకంబు తప్పించు నరుడవు దేవా పుత్రుని. పోచుకో నరుడా, పోచుకో పోచుకో నరుడా, పోచుకో. మరియు దురితాలను గెల్పించు పరిశుద్ధ
తాళందిల్పించు పరిశుద్ధ బాలుని పోచుకో దేవుని మెచ్చుకో పోచుకో దేవుని మెచ్చుకో. హృదయమను తోటేలో నీయుందునని మోర హృదయమను తోటేలో నీయుందునని మోర బేటుకో మోరా బేటుకో బేటుకో మోరా బేటుకో తుదకు తుదమిచి బ్రోచేడి ముద్దు బాలకుని ముదమిచి బ్రోచేడి ముద్దు బాలకుని ముట్టుకో ముద్దు పెట్టుకో పట్టుకో ముద్దు పెట్టుకో. నేడు దేవుడు నిన్ను నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా మేలుకో మేలుకో నరుడా మేలుకో మేలుకో పాపము చాలుకో. రెండవ కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 19వ కీర్తన. దేవ 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 దివినున్న దేవ పావన స్తోత్రములు పరలోక దేవ అనేటువంటి కీర్తన పాడుకుందాము. దేవ 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 దివినున్న దేవా దేవ 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 దివినున్న
దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవా అన్ని లోకములకు అవతలానున్నా అన్ని లోకములకు అవతలానున్నా ఉన్నత లోకాన సన్నుతులు గొన్నా దేవా ఉన్నత లోకాన సన్నుతులు గొన్నా దేవా దేవ దేవా దేవ దివినున్న దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవా మహిమలోకంబున మహిమ పూర్ణముగా మహిమలోకంబున మహిమ పూర్ణముగా మహనీయముగనుండు మానగుండగను మహనీయముగనుండు మానగుండగను దేవా
నీకిష్టులైనట్టి లోకవాసులకు నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా ధరణి మీదను సమాధానంబు కలుగు ధరణి మీదను సమాధానంబు కలుగు నరులకు నీ దర్శనం విచట కలుగు నరులకు నీ దర్శనం విచట కలుగు దేవా దేవ దేవా దేవ దివినున్న దేవా దేవ దేవా దేవ దివినున్న దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా ఆఖరి కీర్తన పాడుకుందాము. క్రిస్మస్ కీర్తనాల నుండి 23వ పాట పాడుకుందాము. దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్ అనేటువంటి కీర్తన పాడుకుందాము. 23వ పాట.
క్రిస్మసు దూత సేన క్రిస్మసు దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు తూర్పు జాని క్రిస్మసు గొల్లవారి క్రిస్మసు తూర్పు జాని క్రిస్మసు దేవదారి క్రిస్మసు పెద్దవారి క్రిస్మసు చిన్నవారి క్రిస్మసు పెద్దవారి క్రిస్మసు పేదవారి క్రిస్మసు గొప్పవారి క్రిస్మసు పేదవారి క్రిస్మసు గొప్పవారి క్రిస్మసు దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు పల్లెయందు క్రిస్మసు పట్నమందు క్రిస్మసు పల్లెయందు క్రిస్మసు పట్నమందు క్రిస్మసు దేశమంత క్రిస్మసు లోకమంత క్రిస్మసు దేశమంత క్రిస్మసు లోకమంత క్రిస్మసు క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా క్రీస్తు దేవదానము దేవవాక్య ధ్యానము క్రీస్తు దేవదానము దేవవాక్య ధ్యానము క్రీస్తు శిష్యగానము వీనికాత్మస్థానము క్రీస్తు శిష్యగానము వీనికాత్మస్థానము క్రీస్తు గానము విన్నవారి క్రిస్మసు కన్నవారి క్రిస్మసు విన్నవారి క్రిస్మసు పేదవారి క్రిస్మసు ఎల్లవారి క్రిస్మసు క్రైస్తవారి క్రిస్మసు ఎల్లవారి క్రిస్మసు పాపలోకమందున క్రీస్తు పుట్టిన ఈ సువార్త సాక్ష్యము నమ్మువారి సద్గతి క్రీస్తే సర్వభూపతి నమ్మువారి సద్గతి నీకు చెప్పు సంగతి నమ్ముకున్న దుర్గతి మేము చెప్పు సంగతి నమ్ముకున్న దుర్గతి దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు చేయకున్న పండుగ
మానవాత్మ నిండుగా చేయకున్నదండుగా దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు. సంతోషము ఈ సమయమున స్తుతి క్రమాన్ని జరిగించుకుందాము. ఆత్మస్వరూపి మహిమ సింహాసనాసీనుడైన దేవదేవుడు తన వాక్యాతి పదక్రమమును బట్టి పరలోకమును దాటి నరలోకమును దాటి మానవ హృదయమనే పశువుల తొట్టెలోనికి ప్రవేశించిన గనుడైన ప్రభువా, ఆత్మశీలుడైన తండ్రి, నీకే వందనములు. ఆనాడు బెతలహేమ, ఎఫ్రాతా, యూదా వారి స్వల్ప గ్రామములలో నీవల్పమైన దానివి కాదు, సర్వలోకమును ఏలు మహోన్నతుడైన రాజు ఇశ్రాయేలు వంశములలో నీలో నుండి వచ్చునని సెలవిచ్చిన దేవ, తల్లి గర్భము నుండి వెలువడిన నీవు, తల్లి వంటి దేశములో నుండి వెలువడిన నీవు, మానవ హృదయములో వెలువడిన నీవు నీ ఆత్మీయ వరములను కనపరచు ఆ పశువుల తొట్టె యొద్దకు మమ్మల్ని నడిపించున్నట్లు ప్రభువును స్తుతిస్తూ స్తుతుల క్రమములు ఏకీభవించి అందరూ నాతో త్రిత్వ దేవుని స్తుతి చెప్పండి. పరమును విడచి మా నిమిత్తము పశువుల తొట్టెలో నీ ప్రియ కుమారుని పరుండబెట్టిన పరిశుద్ధుడైన తండ్రికిని ఆత్మీయ వరములను కనపరచు ధన్యతలను మాకు అందించుటకు పరలోకమును విడచి పరునిగా నరునిగా మా యొక్క హృదయ సీమలో ఆవిర్భవించిన పరిశుద్ధుడైన కుమారునికిని దూతలు గొల్లలు జ్ఞానులు మాచే ప్రతినిత్యము కీర్తించబడుతూ కోటాను కోట్ల పుట్టినరోజులకు మించిన నీ జన్మదినమును మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ తండ్రికిని ఆదియందును ఎప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా. నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా. నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్ని లోకములకు అవతలానున్నా, అన్ని లోకములకు అవతలానున్నా, ఉన్నత లోకాన సన్నుతులుగున్నా దేవా, ఉన్నత లోకాన సన్నుతులుగున్నా దేవా, దేవా.
10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే కాక బైబిలులో ఇతర చోట్ల ఉదహరించిన పాపములు ఇతని శిరస్సులోనివే. దేవుని వాక్యమని ఖడ్గము చేతవో సాతాను శిరస్సును ఇప్పుడే ఖండించుచున్నాము. బైబిలు ఉదహరించిన పాపములే కాక మన కాలము వరకు వస్తున్న కొత్త కొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. దేవుని వాక్యమని ఖడ్గము చేతవో సాతాను శిరస్సును ఇప్పుడే ఖండించుచున్నాము. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండానట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. దేవుని వాక్యమని ఖడ్గము చేతవో సాతాను చెప్పండి. ఓ త్రియేక దేవుడైన తండ్రి, మేము సాతాను ఎదిరించవలన నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిషత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలోని మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చినానని లోక 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభువు నామంలో వేడుకొంచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయుత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామములో, గాలిలోకములో బంధకములలో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్ముల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మలను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ సైతానా, దేవుడును పరిశుద్ధ అవతార పురుషుడును అయిన యేసుప్రభువే మమ్మును కనికరించి ప్రేమించి శుద్ధి చేస్తుండగా ఈ కార్యములు చేయుటకు శక్తి లేని నీ లెక్కేమిటి మాకు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ మిషన్పై దండెత్తిన దైవజనుని పని వాడు చేయు చూచువాడా, నీ చూపు, నీ హక్కు, నీ శిరస్సు, నీ మబ్బు, నీ ప్లాను, నీ డాబు దైవజనునికి సహవాసియకు తండ్రి లైపర్చునుగాక, మేమను లైపర్చుదు. ప్రభు బైబిల్ మిషను తన వశాన నిలబెట్టుకొని బైబిల్ మిషన్పై దండెత్తి దైవజనుని ఆహారమును పాడు చేయు చూచువాడా, నీ చూపు, నీ హక్కు, నీ శిరస్సు, నీ మబ్బు, నీ ప్లాను, నీ డాబు దైవజనునికి ఆహారం ఇచ్చిన తండ్రి లైపర్చునుగాక, మేమును లైపర్చుదు. ప్రభు బైబిల్ మిషను తన వశాన నిలబెట్టుకోను బైబిల్ మిషన్పై దండెత్తిన దైవజనునికి విరోధ భూతములను నిలిపినవాడా, నీ చూపు, నీ హక్కు, నీ శిరస్సు, నీ మబ్బు, నీ ప్లాను, నీ డాబు దైవజనునికి పరిచారక దోతలను ఇచ్చిన తండ్రి లైపర్చుగాక, మేమును లైపర్చుదు. ప్రభు బైబిల్ మిషను తన వశాన నిలబెట్టుకొను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాను సర్పమా, రందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పైన పడు నీకు, యోప్రటీసు నది యొద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందు హేడేసన మాట తలనొప్పు హింస నీకు, హర్మగిద్యోను యుద్ధం పాడలు నీకు, కడతెరుగని గొయ్యమొట్టి కాయ నీకు, అగ్ని గుండమునంత నిరాశ నీకు. ఆమేన్. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇచ్చుచున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనపడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతము
వరకు పరిచయం. ఆమె ఆమె ఆమె. సాతాను గెల్వగలడ అతనికున్న దూతాని గెల్వగలదా పాతాకములో వాటి ఫలితములో గెల్చోనా పాతాకములో వాటి ఫలితములో గెల్చోనా పాతాళము గెల్చోనా పాతాళము గెల్చోనా ప్రభుని సబకే గెల్పోలో ప్రభుని సబకే గెల్పోలో. సమర్థం ప్రార్థన చెప్పుకుందాం. నిరాకరుడవైన దేవా, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుతున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికీ నాకు ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోనూ నా ఆత్మతోనూ నిన్ను స్తుతించుచున్నాను. సర్వవ్యాప్తివయ్యున్న తండ్రి, నీవు పరలోకమందును అన్ని స్థలములలో నుండగలవాడవు గనుక నీకు స్తోత్రములు. నేను ఎక్కడనున్నను నీవు అక్కడ ఉండగలవు. నీవు నాకు జతగా ఉండగలవు, ఉండి సహాయము చేయగలవు. నేను ఒంటరిగానున్నానని చింత లేకుండా చేయగలవు గనుక నీకు వందనములు. అన్ని స్థలములలో నీకు వందనములు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాకడా ప్రార్థన స్తుతులు. ఒక యవనస్తుడు తన భార్యకు, నేను ఫలానా బండికి వచ్చుతున్నాను, ఆ బండికి నీవు వచ్చి నన్ను కలుసుకొని వెళ్ళను, లేని ఎడల నేను ఇంటికి రాను అని వ్రాసిన. అతని భార్య వంటలు మొదలగువన్నీ తయారు చేసుకుని స్టేషన్కు వెళ్ళాను. ఆ దినము బండి 2 గంటలు ఆలస్యమైనందున ఆమె ఇంటికి వెళ్ళాను. ఆ తరువాత బండి వచ్చినది. అతడు దిగి ఆమె కొరకు అంతా చూచి ఆమె కనబడినందున విచారించి ఆ బండికే వేరొక చోటికి వెళ్ళాను. అలాగే మనమును ఆయన రాక కొరకు ఎదురు చూచి తీరా వచ్చేసరికి వెనుకకు వెళ్ళిపోదుము, రాకడలో వెళ్ళలేము. కనుక ఆలస్యమైనను ఆయన వచ్చే వరకు కనిపెట్టి చూచుచు సిద్ధపడవలను, అప్పుడు రాకడలో వెళ్ళగలము. అందరూ చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, మేము కనిపెట్టుచు సిద్ధపడుచుండగల కృప దయచేయదు నమ్మి నీకు స్తుతులర్పించున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాతాయనగా మన ప్రభు మరణావా చోట, మరణాతాయనగా మన ప్రభు మరణావా చోట, తరచుగా లామునవాడు నరులు ధన్యులో, యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో వినరండి, యేసు ప్రభువు వచ్చియున్న రిదిగో వినరండి. ప్రకటన గ్రంథంలోని స్తుతులు చెప్పుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనములు. దేవదూతల స్తుతి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవుని నమస్కారము చేసిరి. ఆమెన్
ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలు చెప్పుకుందాం. దేవుని వాక్యము చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకొనువారును ధన్యులు. ఆమెన్. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. ఆమెన్. మెళకువగా నుండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఆమెన్. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆమెన్. మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు. ఆమెన్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఆమెన్. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఆమెన్. 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 దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం. దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం. దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం. పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం. క్రిస్మస్ ఛాయ దేవలోక స్తోత్రగానం. దేవా స్తుతుల కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి ప్రభా, నీకు అనేకమైన వందనాలు స్తుతులు ప్రభా. నా తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రభా నా తండ్రి నాయన నీ ఆలయంలోకి ప్రభా నాయన మమ్మల్ని అందరిని నడిపించి దీవించిన నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నా తండ్రి అలాగే ప్రభా నీ పరలోకం విడిచి నాయన ఈ భూలోకానికి నాయన దిగి వచ్చిన నా తండ్రి నాయన మరియమ్మ గర్భాన నాయన పశువుల తొట్టులో జన్మించావు ప్రభా. నీకు అనేకమైన వందనాలు ప్రభా. నీకు స్తుతులు ప్రభా. నాయన సమస్తము ప్రభా నీకే సాధ్యం ప్రభా. నీకు అసాధ్యం కానిది ఏదీ లేదు నాయన. నువ్వే నాయన మా కోసం దిగి వచ్చి దీవించి ఆశీర్వదించినందుకు ప్రభా నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నాయన ప్రభా ఈ కార్యక్రమం అంతట్లోని మీరే ఉండి నాయన జరిగించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సమస్తము నీకే సాధ్యం ప్రభా. నీకు అసాధ్యం కానిది ఏదీ లేదు నా ప్రభా. నువ్వే దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను ప్రభా నాయన. అలాగే పాటల్లో ప్రభా నేను గణపరచాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రంలో దైవ లక్షణాలు రాకడ ప్రార్థనలో సాతాను ఎదిరింపుల్లో కూడా సహాయం దయచేసి నా తండ్రి నీకు అనేకమైన వందనాలు స్తుతులు ప్రభా. అలాగే ప్రభు వర్తమానంలోకి వెళ్ళిచుండగా ప్రభా ఏ వర్తమానం అందించాలో ప్రభా మాకు అందించండి ప్రభా. నాయన జీవాహారము నేనే అన్నావు తండ్రి. నాయన నీ కుమారుని నిలబెట్టుకుని వర్తమానం ద్వారా ప్రభా మీరే మహింపరచమని ప్రభా తండ్రి నాయన నిన్ను అడుగుచూ ఉన్నాను తండ్రి. దీనురాలనైనా ప్రభా నాయన నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుని ప్రభా ప్రతిఫలం దయచేయమని త్వరగా రాని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరియు దైవాజ్ఞాలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు దైవాజ్ఞాలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియో చోరే బాగల్లో స్మరించు చుండునతడు ధన్యుడు దేవ మానవుడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. 2 భాగాల వాక్య పఠనము. మొదటి భాగము పురుషుల వరస, రెండవ వాక్యము స్త్రీలలో నుండి అనుష గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ లేఖన భాగములో నుండి సర్వాధికారి అయిన దేవదేవుని తలంచుకొనుచు బైబిలు వాక్య గ్రంథమునకు తొలిపీఠము ఉలిపీఠము అయ్యున్న
సాక్షి అయిన భక్తుడైన క్రీస్తు జన్మ సువార్తను ప్రకటించిన భక్తుడైన మత్తయి వ్రాసిన సువార్త పాఠ్యభాగం మొదటి అధ్యాయము 18వ వచనము నుండి ఆఖరి వరకు పురుషులలో నుండి రాజుగారు చదువుతారు. తర్వాత 2వ అధ్యాయము ప్రారంభము నుండి 5 వచనాలు అనుష గారు చదువుతారు. దేవుని వాక్యమును చదువుకుందాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుండి చివరి వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచూ ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఆమేన్. రెండవ వాక్య భాగము తర్వాతి అధ్యాయం 2వ అధ్యాయము ప్రారంభ 5 వచనములు మన మధ్యలో అనుష గారు చదువు వినిపిస్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలువరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్. హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి క్రమాన్ని మన మధ్యలో ఉన్న ఇశ్రాయేలు గారు జరిగిస్తారు. ప్రభువాత్మ పరిపూర్ణత తండ్రి మనకు అనుగ్రహింప చేయునట్లు ప్రభు వైపు చూస్తూ వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతిలో ఏకీభవించండి. త్రేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటను
వెండి బంగారముల కంటేను గొప్పదానమాకు నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇమిడ్చినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు పేరిట తన పరిశుద్ధ సాన్నిధ్యములోనికి వచ్చిన మీ అందరకు క్రిస్మస్ మహిమాన్విత ధన్యత ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్య వర్తమానములేమీ లేవు, కానీ 2 మాటలు ఈ దిన ప్రత్యేకతను గూర్చి తెలియచేసి వెంటనే ధ్యానానికి వెళ్ళిపోదాం. ఒక చిన్ని మాట వాక్యంలో నుండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చిన్ని ప్రార్థన. సర్వోపకారి అయిన తండ్రి, నీ మాటను గూర్చి తెలుసుకొనుట మేము చేసుకున్న గొప్ప భాగ్యము. మా దైవజనులు అన్నారు, నాయన, నీ మాట వినబడు చోటు వినబడు నోరు, వినిపించు పెదవులు మధురములు అన్నారు తండ్రి. అట్టి మధురమైన నీ జనన వార్తను ప్రకటించుట నిమిత్తము ఈ ధ్యాన క్రిస్మస్ దినమున మేము తెలుసుకొనబోవు ఈ క్రొత్త విషయములను మీరే మాలో ఫలింపచేయుమని, ఆత్మ ఫలములను మాలో ఫలింపచేయు యేసు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవదేవుని యొక్క కృపా సమాధానము కూడి వచ్చిన మీకు ఈ క్రిస్మస్ మాసమంతయు మేలైన భాగ్యములను పౌలాత్ముడైన దేవదేవుడు పావన ధన్యతలను పశువుల తొట్టె నుండి ప్రసరింపచేయు ధన్యుడైన దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియబిడ్డలారా, చదువుబడిన వాక్యములో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, జనములను చీకటి కమ్ముచున్నది. ఆ తరువాత చూచినట్లయితే భక్తులు ఏమని రాశారట? యెహోవా నీ మీద ఉదయించుచున్నారు, యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని వాక్యమును ఆలకించున్న వారలారా, దేవుని వాక్యమును బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి ఎప్పుడు క్రిస్మస్ అని అడుగుతూనే దైవజనులు అనేవారట. ఎవరండి 25వ తారీఖు పెట్టింది? నిజంగా మేము చేసుకునే పండగల్లో ఏ ఒక్క రోజా అని తిథులు కానీ లేక పంచాంగాలు చూసుకుని మేము పండుగలు చేస్తాం. కానీ మీరు జీవితకాలము 25వ తారీఖుని ఎలా నిర్ణయించారని దైవజనుల్ని శోధించినప్పుడు ప్రభువుని అడిగారట. అయ్యా, అందరూ ఈ మాటకు శోధిస్తున్నారు, ఏం సమాధానం చెప్పాలని ప్రార్థనలు అడిగితే ప్రభు అన్నారంట, నా తల్లికి ఎప్పుడు ప్రార్థన ఆరంభమైందో, ఎప్పుడు నేను గర్భములో దూత ద్వారా నేను ఆమె గర్భములోనికి ప్రవేశించాను, అప్పటి నుండి నా తల్లికి క్రిస్మస్సు. గొల్లలకు జన్మవార్త వినబడిన పిదప క్రిస్మస్సు. జ్ఞానులకు ప్రభు వస్తున్నారని తెలిసిన ప్రయాణము మొదలుపెట్టిన దినము నుండి క్రిస్మస్సు. సర్వలోకమునకును నా జన్మ ప్రవచనము నెరవేర్పు జరుగుట నిమిత్తము ఎప్పుడు నేను వస్తానని వారు గ్రహించటం మొదలుపెట్టారు, అప్పటి నుండే క్రిస్మస్ అన్నారంట. అంటే దాని అర్థము, పాపమును విడచుట ద్వారా ప్రభువు ప్రవేశము మన హృదయములోనికి జరిగిన నాడే మనకేమై ఉన్నది? క్రిస్మస్ పండుగ. అందుకే అంత దేవుడు నరుడై వచ్చిన వింత శిశువును చూచుచు మదిని సంతసము పొందుచు నిశ్శబ్దముగా కూర్చుండినా యోసేపు కట ఎప్పుడైతే దూతొచ్చి నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు సందేహపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని చెప్పగానే యోసేపు గారికి క్రిస్మస్ ప్రారంభమైపోయింది. దేవుని ప్రియ సంఘమా, వాక్యం ఏమంటున్నదంటే లోకమంతా చీకటి ఉంది, చీకటి జనాలను కమ్ముచున్నది. అలా కమ్ముచున్న క్రమములో
ప్రభు వాక్యం ఏమని చెప్తుందట? యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ధన్యురాలైనటువంటి ధన్యురాలైనటువంటి మరియా సర్వసృష్టిలో ఎంత వెతికినా సరే ఆ నజరేతు పురములో ఉన్న ఈ నారీమణి ఒక్కరే ఎలా కనబడుతున్నారంట? ఒక ఘనురాలుగా కనబడుతున్నారంట. అంటే సృష్టి అంతా ఏమున్నట్టు? చీకటి ఉందన్నమాట. ఆ చీకటిలో దేవుడి కన్నులకు కనబడుతున్న దీపం ఎవరై ఉన్నారు? ఈ నారీమణి అయిన మరియా. జనులందరూ చీకటిలో బ్రతుకుతుంటే అంత చీకటిలో కూడా ఆమె ఏం చేసుకుంటుందంట? దైవ ధ్యానము జరిగిస్తూ ఉన్నది. అందుకే దూత వచ్చినప్పుడు కూడా మరియమ్మ గారు ఏం చేసుకుంటున్నారు? ప్రార్థనే చేసుకుంటున్నారు. ప్రభు వాక్యం అంటుంది, నా వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు. అందుకే ప్రతి విషయమును మీ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ దేవుడైన యెహోవాకు తెలియజేయుడి అని వాక్యం అంటుంది. ఈమె ప్రార్థించుకొనుచుండగా అంత జనములు చీకటిలో బ్రతుకుతుంటే ఈమె అంత చీకటిలోనూ దేవునిని ప్రార్థిస్తూ ఉంది. అందుకే వాక్యం ఏమంటుంది? యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆ తరువాత యెహోవా మహిమ నీ మీద. వాక్యమును చూస్తే యెహోవా స్వయముగా ఆమె గర్భములో ఉదయించుచున్నాడు. ప్రభువు ఉదయించగానే పరలోకమంతా ఏమైపోయింది? సృష్టికి వెలుగై ఉన్న దేవుడు ఒక నరుని గర్భములోనికి వెళ్ళగానే వెలుగంతా తల్లి గర్భములోనికి వచ్చేసింది. ఇక పరలోకం అంతా ఎలా అయిపోయిందంట? ఏమైపోయిందంట? చీకటిలాగా అయిపోయిందంట. అందువలన పరలోకము యెహోవా మహిమ కూడా నీ మీద కనబడుచున్నది. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు అన్నారు వాక్యములో, కృప వెంబడి కృప. దేవుడు ఆమె గర్భములోనికి రావటము కృప. ఆ కృపను వెంబడిస్తూ మహిమ కూడా ఆమె మీదకు వచ్చేయటం మరో కృప. కృప వెంటనే ఏమొచ్చేసిందంట? కృప. క్రిస్మస్ పండుగలో కూడా ఈ ధ్యాన క్రిస్మస్తో ప్రారంభించిన మనము దేవుని యొద్ద నుండి కృప వెంబడి కృప పొందుకొని, సృష్టి అంతా చీకటిగా ఉన్నప్పుడు ఆలయంలో మనం ఏం చేస్తున్నాం? మనలాంటి ఎంతోమంది ఏం చేస్తున్నారు? దేవుని మహిమను అనగా యెహోవా యొక్క ఆశీర్వాదము మన మీద ఉదయించింది గనుక ఈ వెలుగు, యెహోవా మహిమ మన మీద కనబడుతుంది గనుక మనము ధన్యులం. అందుకే దైవజనులు అన్నారు, సంఘము మరియను పోలి ఉండాలి. అందుకే వాక్యములో తల్లి అయిన మరియను ఉదహరించారు కాబట్టి మగ్దలేని మరియను అంటారు ప్రభు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను. అక్కడ తల్లి అయిన మరియ క్రీస్తు నిమిత్తము ప్రార్థన అనే ఉత్తమమైన పని చేస్తే, ఇక్కడ జనించిన ప్రభువు పెద్దవాడై సర్వోన్నతుని కుమారునిగా సాగుతున్నప్పుడు యేసు నామస్మరణ చేస్తూ ఆమె కూడా ఉత్తమమైన దానినే ఏర్పరచుకున్నందుకే ప్రార్థన ద్వారా, ఈ పరిశుద్ధ ఆత్మీయ ప్రార్థన ద్వారా మనము ఉత్తమమైన క్రీస్తును మన గర్భములో కాకపోయినా మన హృదయములో ఏర్పరచుకునే ధన్యత కృప వెంబడి కృపను పొందుచున్న సంఘమైన మీకు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా స్తోత్రములు. నేటి వారము, రేపటి వారము, గనులైన వారము, పరిశుద్ధులైన వారము, ఉన్న వారము, లేని వారము, కాని వారము, కనని వారము, లోకమంతయు లోటు చేసెను నాయన. ఈ లోటు నుండి, ఈ పోటు నుండి, ఈ పాపపు కాటు నుండి నన్ను దాటించుము నాయనా అని మా దైవజనుడు మిక్కిలి మ్రొక్కి తన స్తుతులను నీకు కల్పించి ఉండగా, ఈ దినమున కృప వెంబడి కృపను పొందొచ్చు, దీవెన వెంబడి దీవెనను పొందొచ్చు, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదాలు అందుకొనుచున్న మాకు మేలైన దీవెనకరమైన ధన్యతలను దయచేయనట్లు ప్రభు వైపు చూస్తూ ధ్యానములో ప్రవేశించండి. ప్రభు వైపు చూస్తూ ధ్యానములోనికి ప్రవేశించండి. పరిశుద్ధుడా స్తోత్రములు, పరమాత్ముడా నీకే స్తోత్రములు. నీ ప్రభావము చేత మమ్ములను నింపి సహాయము దయచేయనట్లు ప్రభువా నీవే కృప చూపించుము, సహాయము దయచేయము. దేవా దివ్యనంద ప్రభావా
మాం పాహి ఘన యెహోవా దేవా దివ్యానంద ప్రభావా మాం పాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావనిరంతర స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర దేవా దేవా దివ్యానంద ప్రభావా మాం పాహి ఘన యెహోవా దేవా దివ్యానంద ప్రభావా మాం పాహి ఘన యెహోవా. పశువుల తొట్టెలో పరుండిన స్వామి, మా ఆత్మీయ వరములలో బ్రతుకుచున్న స్వామి, వరప్రదాత అయిన స్వామి, నిన్ను ఎన్నో మార్లు గొప్పగా స్తుతించాము ప్రభువా. స్తుతించిన ప్రతి క్షణము నా ప్రభు అలా ఉంటారా, ఇలా ఉంటారా, ఎలా ఉంటారో అని ఊహించుకుంటూనే స్తుతించాను. కానీ ఎప్పుడైతే నువ్వు నేను నీలా ఉంటాను, నేను నీలాగే ఉంటానని ఎప్పుడు మీరు మాతో చెప్పారో, ఆనాడు నా స్తుతినందుకొనుటకు నీ రూపమును నాకిచ్చి అదే రూపమున మరలా కుమారునిగా ప్రత్యక్షమవుతావని గ్రహించలేకపోయాము ప్రభువా. మా మనస్సు నిన్ను చేరలేదు, అందుకే నువ్వు మా హృదయములోనికి వచ్చేసావు. మా తలంపు నిన్ను చేరలేదు, అందుకే మీరే తలంపుగా మారి మా మధ్యలోనికి వచ్చారు. మా చూపు మిమ్మలను చేరలేదు గనుక మా కనుచూపు మేరకు దగ్గరగా వచ్చేశారు. తండ్రి, నీ కృప ద్వారా, కృప వెంబడి కృప అని మహాభక్తులు అన్న మాటను బట్టి తల్లి అయిన మరియమ్మ గారు నిన్ను గర్భమున ధరించిన నాడు క్రిస్మస్ పండుగను ప్రారంభించుకుని ఈ లోకమున నిన్ను అందించి లోకమంతటికీ క్రిస్మస్ పండుగను పంచారు ప్రభువా. అందుకే భక్తులు అంటున్నారు, చేకొనుడి వార్త భద్రము చేసుకొనేడి వార్త, భద్రము చేసుకొనుడి వార్త, చేకొనుడి వార్త భద్రం చేసుకొనేడి వార్త, భద్రము చేసుకొనేడి వార్త. ఆకాపరులాయన్ని మాటలు స్వీకరించి మరి చింతన చేయు శ్రీకర జన్మ విశేషము చేకొని భద్రము చేసిన యామే పంక్తిలోకి రండి, లల పంక్తిలోకి రండి, గొల్లల పంక్తిలోకి రండి. మరియమ్మ గారు చేకొన్నారు, భద్రము చేసుకున్నారు. నిన్ను గర్భములో భద్రము చేసుకున్న ఆ తల్లి వలె, నీ జన్మ వార్తను భద్రము చేసుకున్న గొల్లల వలె, నీ పరిశుద్ధ ఆత్మీయ అంతస్తును గర్భములో కాక హృదయములో భద్రము చేసుకున్న మా వలె తండ్రి అందరూ సిద్ధపడినట్లు ప్రభువా కృప చూపించండి.
క్రిస్మస్ అంటే ఏమిటి అని అందరు అడిగారు. మనమంటాము క్రీస్తును ఆరాధించుట. కానీ మన దైవజనులు అన్నారు క్రిస్మస్ అంటే మర్మము. క్రీస్తు నరునిగా ఉద్భవించుటయే మర్మము. కన్యక గర్భము ధరించుటయే మర్మము. చూచు వానికి ఆయన నరునిగా కనబడుటయే ఆయన మర్మము. దేవునిగా కనబడకపోవటమే మర్మము. ఈ లోకమునందు దేవుడే స్వయముగా కుమారునిగా ఉద్భవించుటయే మర్మము. ఈ మర్మముగా ఉన్న ప్రతి విషయములన్నీ మన మనస్సునకు అందకపోవటమే అతిపెద్ద మర్మము. మర్మమయ్యున్న మహిమ బాలుని మహిమ పరచుటకు రండి అన్నారు. ఇంత మర్మమయ్యున్న నీ జన్మ, సర్వధర్మములకును ఆధారమయ్యున్న నీ జన్మలో గొల్లల వలె మేము పాలు పంపులు కలిగి ఉండుట ఎంత భాగ్యము నాయన. తండ్రి, ఎంత గొప్ప ధన్యత. నీ రాక గమనించిన ఎలిజబెత్ అమ్మగారు కృపను పొందుకుంటే, ఆ రాకను గమనించిన గర్భమునందున్న బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువా కృప వెంబడి తల్లిని బట్టి మరొక కృపను పొందుకున్నాడు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించిన అని ఆ తల్లి అంటే, నా ప్రభువే నా యొద్దకు వచ్చుట నాకు ప్రాప్తించనని యోహాను గారు అన్నారు. తండ్రి, గర్భమున నీవు రూపింపబడక మునుపు నిన్ను ఎరిగి ఉన్నానన్నావు. కానీ నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే మరొక తల్లి గర్భములో ఉన్న యోహాను గారు నిన్ను గ్రహించారు, వహించారు, రుచి చూచారు ప్రభువా. వారంతటి గొప్ప జ్ఞానవంతులనుగా ఈ క్రిస్మస్ మర్మాలను తెలుసుకునే శక్తి మాకు దయచేయండి, జ్ఞానం మాకు దయచేయండి. ధ్యానములో జ్ఞానము దొరుకుతుందన్నావు, జ్ఞానములో శూన్యము తొలగుతుందన్నారు, శూన్యములో నుండి నూతన సృష్టి వెలువడుతుందన్నారు. గనుక నాయన, జ్ఞానాధారమయ్యున్న నీవు పసి బిడ్డలతో సహా నీ సన్నిధిలో చేయుచున్న ఈ ప్రార్థనను ఆత్మశుద్ధితో ఏకీభవించి మీరే అందుకొనుమని బ్రతిమలాడుచున్నాము. పసిబాలుడైన నిన్ను చూచుటకు వచ్చిన పసిబిడ్డలము ప్రభువా మేము, పశుప్రాయులము ప్రభువా మేము. ఈ ధ్యానము మాలో మెలకువను పుట్టించాలి, రాకడ మెలకువలను పుట్టించాలి, ఆత్మీయ మెలకువలను పుట్టించాలి. మా ఇంట్లో ప్రతి బిడ్డలను దీవించండి, మా గృహములలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, మా బిడ్డలను దీవించండి, మమ్మలను ప్రేమించు వారిని దీవించండి, ద్వేషించు వారిని దీవించండి, మమ్ములను కష్టపెట్టు వారిని దీవించండి, మమ్మలను ఆనందపరుచు వారిని దీవించండి. నాయనా, భక్తులన్నట్లుగా క్రిస్మస్ జరుపుటకు గొల్లలు, జ్ఞానులు, దూతలు వచ్చారన్నారు. కానీ నీవు లేని చోటెక్కడుంది ప్రభువా? యెహోవా దేవుని నేత్రము సర్వ సృష్టిని తేటగా చూచునన్నారు. అందుకే ఇంటింట క్రిస్మస్, ప్రతి పల్లెలో క్రిస్మస్, దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్. పేదవారి క్రిస్మస్, గొప్పవారి క్రిస్మస్, క్రైస్తవారి క్రిస్మస్, ఎల్లవారి క్రిస్మస్ అన్నారు. ఈ క్రిస్మస్ పండుగను బోధించుట ద్వారా లబ్ధి పొందలేము, అనుభవించుట ద్వారానే లబ్ధి. కనుక గత రాత్రి కాలము తుఫాను బీభత్సము చేసిన, వర్షము వేదన పొందింపజేసిన తండ్రి, సంఘ విశ్వాసుల బిడ్డలైన యవ్వన బిడ్డలు, చిన్ని సండే స్కూల్ పిల్లలు కూడా క్రిస్మస్ అరుణోదయ నక్షత్రాన్ని తండ్రి ఆనాడు మీరు లోకమునందు ధరింపచేసి, ఆకాశమును ధరింపచేసి జ్ఞానులకు దారి చూపినట్లు జనులందరూ నక్షత్ర జాడ ద్వారా నీ ధ్యాన సన్నిధిలోనికి రావాలని రాత్రంతయు శ్రమపడి చేసినటువంటి క్రిస్మస్ అరుణోదయ నక్షత్రపు యొక్క ఏర్పాటునకు సహకరించిన
కుటుంబాలకు, తల్లులకు, ప్రాముఖ్యముగా దేవుని పని కన్నా మిన్నైనది గొప్పది ఏదున్నదని భావించిన బిడ్డలను బట్టి తండ్రి నిన్ను వందిస్తున్నాం. మేము భవిష్యత్తు నిర్ణయించలేము ప్రభువా, కానీ భవిష్యత్తును నీ ప్రార్థనతో మేము నిర్ణయించగలము. మా అందరకును మేలు దయచేయండి, అందరకును మేలు దయచేయండి. కూడి వచ్చిన వారందరినీ దీవించండి. కూడు కొనిన మమ్ములను నీ ఆత్మీయ వరములతో నింపండి. సదా నీ ఆత్మ అంతస్తులోనికి ప్రవేశపెట్టండి. వెలుగుగా దేవుడు వెలసె ధాత్రిలో అన్న మాటను ఈనాడు మా గృహములలోను, మా కుటుంబాలలోను, మా బిడ్డల యొక్క భవిష్యత్తులోను మీరు నింపండి ప్రభువా. మా దైవజనుడు ప్రార్థించారు, ఆయన 8వ ఏట ప్రార్థించారు, ప్రభువా ఈ వయస్సులో నువ్వెలా జీవించావో నన్నును నీవలే ఉండనిమ్ము అని ప్రార్థన చేశారు. మేము ప్రార్థిస్తున్నాం, ఈ క్రిస్మస్ జన్మము నుండి నువ్వు యాల తొట్టెలో ఎంత సౌమ్యుడవై ఉన్నావో, ఎంత ఆకర్షణీయముగా కనబడ్డావో అందరికీ, అట్టి ఆకర్షణను క్రిస్మస్ కాంతులతో మాలో మా బిడ్డలలో కలిగించండి. బలానమ్మకమైన దాసుడా అన్నట్లుగా ప్రభువా నీ ప్రేమామృతము చేత మమ్మలను నింపి తండ్రి, చీకటిని చీల్చుకొని వెలుగు పుట్టినట్లు పాపమును చీల్చుకొని వెలుగుగా వెలసిన నీవు మాలో ఉండి మా పాపములను చీల్చివేసి పరాక్రమము గల పరిశుద్ధ బలాఢ్యుడైన యెఫ్తావలే మేమెల్లరము నీ సన్నిధి సహవాసములో పరాక్రమముతో జీవించునట్లు, క్రిస్మస్ కాంతులతో వెలుగునట్లు, యోసేపుకు క్రిస్మస్ అట, మరియమ్మకు క్రిస్మస్ అట, గొల్లగలకు క్రిస్మస్ అట, జ్ఞానులకు క్రిస్మస్ అట, నేడు మాకు క్రిస్మస్ అట, ఇదే మా క్రిస్మస్ అట అని మేము తరచూ నిన్ను స్తుతించే ధన్యత దయచేయమని ప్రభువును వేడుకొనండి. ప్రభువైన దేవదేవుని వేడుకొనండి. క్రిస్మస్ స్తోత్రారాధన కార్యక్రమమును జరిగించుకుందాము. ప్రభువైన దేవదేవుని తలంచుకొనొచ్చు, ఆత్మదాత అయిన ప్రభువును తలంచుకొనొచ్చు క్రిస్మస్ స్తోత్రాలను జరిగించుకుందాం. ఏకీభవించండి. ప్రేమ స్వరూపివైన తండ్రి, నీవు లోకమును ప్రేమించుచున్నావు అను వాక్యమును బట్టి విశ్వసించు వారు నశింపక నిత్య జీవము పొందుటకై నీ అద్వితీయ కుమారుని పంపిన వృత్తాంతమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాం. బహిరంగమున మొట్టమొదట శిశువుగా ప్రత్యక్షమైన జనతైక రక్షకుడైన యేసు ప్రభువా, పాపమును దుష్ట ఫలితమును గల ఈ లోకమునకు రాగోరిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాం. పరిశుద్ధాత్ముడవైన తండ్రి, మా ప్రియ రక్షకుడు మా భూలోకమునకు రావలసిన రాకడను నీవు పరిశుద్ధ కన్యక మూలముగా నెరవేర్చినందులకు నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాం. త్రియేక దేవుడవైన తండ్రి, అనాదిలో నీవు ఉద్దేశించిన కార్యములను యుక్త కాలము యందు చిత్రమైన పద్ధతుల మూలముగా జరిగించుచు వచ్చిన నీ అనంత జ్ఞానమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచు శిశువైన యేసు ప్రభువా, సర్వలోక రక్షకుడవైన నీవు సర్వలోక ప్రజా సంఖ్య లిఖిత సమయమున కాలము పరిపూర్ణమైనప్పుడు జన్మించిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నా. మానవ శిశువైనటి దేవా, ప్రజా సంఖ్య గణన దినములలో పుట్టుట వల్ల ప్రజా సంఖ్యలో చేరుటకు బిడియ పడని నిన్ను స్తుతించుచు ఆరాధించుచు శిశువైన తండ్రి, ప్రవచన ప్రకారము బెత్లెహేములో పుట్టి ప్రవచనము సార్థకము చేసి ఉన్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నా. క్రీస్తు ప్రభువుగా వచ్చిన శిశువ, భూమి ఆకాశములను వాటిలోని సమస్తములను నీ వయ్యున్నవన్నప్పటికీ గొప్పవారి గృహములలోనున్న ఉయ్యాల తొట్టెలేని వాడవై పశువుల తొట్టెలో పరుండిన నీ దీనత్వమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నా. యేసు ప్రభువుగా వచ్చిన శిశువ, విశ్వాసులకు నీ నీతి వస్త్రమును ధరింపజేయగల నీవు పొత్తి గుడ్డలు ధరించుకున్నంత పేదరికము రాగా సహించుకొన్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాం.
శిశువుగా కనబడి కాలక్రమేణ 1000 ఏండ్ల స్వీయ పరిపాలనలో రాజులందరికంటేను చక్రవర్తులందరికంటేను గొప్ప వాడవుగా కనబడబోవు నీవు ప్రపంచ చక్రవర్తి అయిన ఔగుస్తు పాలనలో జన్మించుట వల్ల నీవెంత దేవుడవైనను మానవ జన్మమును బట్టి మానవాధికారుల స్వాధీనములో చేరిన నీ వినయ స్వభావమునకు అనుగుణ్యముగా నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. శిశువు అనిపించుకున్న రాజా, నరులు ఎంత గొప్ప చక్రవర్తులైనను నీ వలననే గొప్ప స్థితినికి వచ్చి ఉన్నందున అట్టి ఔగుస్తు వంటి వారిని కూడా నీ సేవలో ఉపయోగపరుచుకొనుచున్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి. రాజగోని ఇశ్రాయేల్ రాజో ఈరా చున్నా ఇంటికి చోక దారి చూపగా చేరి మ్రోకోచు ఆరాధించిన తోరోపు జ్ఞానుల పంక్తిలోకి రండి, జ్ఞానుల పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి. అందరూ నాతో ఏకీభవించి జరిగించుకున్న ఈ పరిశుద్ధ ధ్యాన ఆరాధన మహిమలు ఈ ఆదివారము సృష్టికి ఆది వరమన్న దేవా, ఈ ఆది వరమున నువ్వే మాకు వరముగా ఈ దినము లబ్ధి పొందింపజేసావు గనుక నీ కృప చేత మాకు నీ ఆత్మీయతను అనుగ్రహించున్నట్లు పుట్టిన శిశువైన ప్రభువా, నీవు మాటలాడలేవు గాని మా మాటలను నువ్వు గ్రహించగలవు. సర్వలోకమునకును భాషాంతరము నేర్పిన నీవు మా మొరలను ఆలకించుమని ప్రభు వైపు చూస్తూ ప్రతి ఒక్కరూ కనిపెట్టుకుందా. అందరూ నాతో చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. బాలుడైన ప్రభువా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. శిశువైన ప్రభువా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. క్రీస్తు నామం వేడుకొనుచున్నాము.